ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా సిగ్గు శరం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పే తుది నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని నిలుపుకోవడం అనైతికమన్నారు. ఎన్నికలు జరిగితే ఎవరి గద్దెలు నిలవాలో ఎవరు గద్దెలు కూలాలో ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజా మద్దతు లేకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. గతంలో చేసిన విమర్శలకు ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును ఆయన ప్రశ్నించారు. పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే. పాడేరు